సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వ్యభిచారం అనేది కూడా ఒక వృత్తేనని, మిగిలిన వృత్తుల వారికి ఉన్నట్లే సెక్స్ వర్కర్లకు కూడా చట్ట ప్రకారం అన్ని హక్కులు, గౌరవం ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశంలోని సెక్స్ వర్కర్ల హక్కులు, వారి రక్షణకు సంబంధించి కేసు విచారణలో భాగంగా శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలనమైన తీర్పు ఇచ్చింది. అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు వారికి కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే లైంగిక దోపిడీ కోసం మానవ అక్రమ రవాణా లేదా లైంగిక వృత్తికి సంబంధించిందా కాదా అనేది నిర్ధారణకు ఈ సమితి అనేది కీలకమైన అంశమని జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ జేబీ పార్దవాలా, జస్టిస్ మహాదేవన్ ఈ త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పులో భాగంగా సెక్స్ వర్కర్లు కూడా భారతదేశ పౌరులేనని, వారికి చట్టం ప్రకారం సమాన రక్షణ లభిస్తుందని కోర్టు తెలిపింది. అయితే స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిపై పోలీసులు ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే సెక్స్ వర్కర్ల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించవద్దని, శారీరక మానసికంగా వేధించొద్దని కోర్టు ఆదేశించింది. వారికి కూడా గౌరవంగా బతికే హక్కు ఉందని గుర్తు చేసింది. అయితే ఈ సమ్మతితో సెక్స్ వర్క్ చేయడం నేరం కానప్పటికీ బ్రోతల్ హౌస్ నడపడం, అలాగే మానవ అక్రమ రవాణా వంటి చట్ట ప్రకారం నేరమని కోర్టు స్పష్టం చేసింది. మైనర్లను ఈ వృత్తిలోకి దించితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఒక సెక్స్ వర్కర్ బిడ్డను ఆ తల్లి నుంచి వేరు చేయకూడదని కోర్టు తెలిపింది. ఆ పిల్లలకు కూడా మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలను పొందే హక్కు ఉందని పేర్కొంది. అయితే వీరికి రేషన్ కార్డులు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మరీ ముఖ్యంగా సెక్స్ వర్కర్లపై జరిగే దాడులు లేదా రెస్క్యూ ఆపరేషన్ సమయంలో వారి గుర్తింపు ఫోటోలు, వివరాలు మీడియా బయటకు తెలపకూడదని, వారిని గోప్యంగా గౌరవించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తంగా వృత్తి ఏదైనప్పటికీ ఈ దేశంలో ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పు దేశంలోనే లక్షలాది మంది సెక్స్ వర్కర్లకు జీవితాలలో భద్రతను, సామాజిక గుర్తింపును తీసుకువస్తుందని చెప్తున్నారు. అయితే దీనిని అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది.